క్రికెట్ అభిమానులు మరోసారి ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మహిళల ప్రీమియర్ లీగ్ 4వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ నవీ ముంబై, వడోదర నగరాల్లో జరగనుంది. అయితే ఈసారి మొత్తం ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి? వీటిలో లీగ్ దశ, ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్లు ఎక్కడుంటాయి? ఈ క్రీడా ఉత్సవం ఎప్పటి వరకు ఉంటుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. WPL 2026 సీజన్ జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు కొనసాగుతుంది. ఇందులో మొత్తం 22 మ్యాచ్లు జరుగుతాయి. 5 జట్లు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. ప్రారంభ మ్యాచ్ నవీ ముంబైలో ముంబై ఇండియన్స్ ఎంఐ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జనవరి 9న నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. ముంబై ఇండియన్స్ తరపున హార్మన్ ప్రీత్ కౌర్, ఆర్సీబీ తరపున స్మృతి మంథన కెప్టెన్లుగా ఉన్నారు. ఈ సీజన్ లో ప్రత్యేకత ఏమిటంటే తొలిసారిగా ఫైనల్ వీకెండ్ కాకుండా గురువారం రోజున జరగనుంది. ఫిబ్రవరి 5న ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు. పురుషుల T20 వరల్డ్ కప్ తో ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ టోర్నీ 2 వేదికల్లో జరగనుంది. తొలి 11 మ్యాచ్లు నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతాయి. జనవరి 10, 17 తేదీల్లో డబుల్ హెడ్డర్ మ్యాచ్లు మధ్యాహ్నం జరుగుతాయి. మిగతా మ్యాచ్లన్నీ రాత్రి వేళల్లో నిర్వహిస్తారు. అన్ని లీగ్ మ్యాచ్లు ఫిబ్రవరి 1 నాటికి ముగుస్తాయి. పాయింట్ల పట్టికలో 2, 3 స్థానంలో ఉన్న జట్లు ఫిబ్రవరి 3న ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడతాయి. ఈ మ్యాచ్ విజేత ఫైనల్ కు చేరుతుంది. ఫిబ్రవరి 5న వడోదరలో జరిగే ఛాంపియన్షిప్ మ్యాచ్ అగ్రస్థానంలో ఉన్న జట్టుతో పోటీ పడుతుంది. ఆ తర్వాత టోర్నీ వడోదరలోని కోటంబి స్టేడియానికి మారుతుంది. అక్కడ మిగిలిన 11 మ్యాచ్లు జరగనున్నాయి. ఫిబ్రవరి 2న ఎలిమినేటర్, ఫిబ్రవరి 5న ఫైనల్ మ్యాచ్ అక్కడే జరుగుతుంది. ఈ సీజన్లో కూడా ఫార్మాట్లో ఎలాంటి మార్పులు లేవు. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జైంట్స్, యూపీ వారియర్స్ జట్లు డబుల్ రౌండ్ రాబిన్ విధానంలో తలపడతాయి. WPL ముగిసిన 10 రోజుల తర్వాత భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో T20 వన్డేలు, టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి. WPL 2026కు ముందు న్యూఢిల్లీలో మెగా వేలం జరిగింది. ఇది మహిళా క్రికెట్ కోసం ఒక ముఖ్య సంఘటనగా నిలిచింది. ఈ వేలంలో మొత్తం 67 క్రీడాకారిణుల భవిష్యత్తు నిర్ణయించబడింది. ఈ వేలంలో దీప్తి శర్మ అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది. ఆమెను యూపీ వారియర్స్ జట్టు 3.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీప్తి శర్మ WPL చరిత్రలో రెండో అత్యంత ఖరీదైన భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఈ వేలంలో యూపీ వారియర్స్ జట్టు అత్యంత దూకుడుగా వ్యవహరించింది.